యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్మే నమస్తస్మే నమో నమః అని చెప్పి మనం రోజు పూజ చేసుకుంటాం. ఏమిటిది అంటే మొత్తం అన్ని భూతాల యందు కేవలం మాతృత్వమే ఉంది అని చెప్పి, ఆ విధంగా మాతృమూర్తికి మన ఇచ్చే గొప్ప నీరాజనం భారతదేశం తప్ప ప్రపంచంలో ఎక్కడెవరు. అంటే సమస్తము మాతృత్వమే. మాతృత్వం లేకపోతే సమాజమే లేదు, సృష్టే లేదు. కనుక మనం మాతృదేవోభవ అని చెప్పి మొదట ఎవరిని ఆరాధిస్తామంటే ముందు మాతృ దేవోభవ, దాని తర్వాత పితృ, తర్వాత ఆచార్య, గురువు కన్నా ముందు తల్లి. సో ఆ విధంగా తల్లి తొలగిరువుగా ఆ సమాజాన్ని ఈ స్థానానికి తీసుకొచ్చింది. కనుక అటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆలోచనతో మన దేశం ప్రపంచానికే తలమానికంగా ఉంది. స్త్రీమూర్తుల్ని గౌరవించడం, వాళ్ళని గుర్తించటం, ఆ విధంగా వాళ్ళని ఆ విధంగా చూడటం అనేది మనకే సాటైన ఒక గొప్ప విషయం. కనుక మన అందరం కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతుందో అది పాశ్చాత్యులు ఆలోచన చేసి సమాన హక్కుల కోసం, అలాగే వాళ్ళకి అనేక రకాల చట్టాలు ఇచ్చిన సందర్భంలో చేసుకునే గొప్ప పండగగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటాం. అయితే భారతదేశంలో ఆ హక్కు మనకి ముందే ఇవ్వబడింది. అదేదో పొందడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళకి ఒకరోజు గుర్తించి ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం పురుష సమాజానికి ఇవ్వటం. ఈరోజు మహిళల కన్నా మగవాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, మగవాళ్ళే చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఆ విధంగా వేదిక పైన అనేక మంది మహిళలు ఉన్నారు, అలాగే పురుషులు కూడా ఉన్నారు. అయితే పురుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్యున్నత స్థానం ఏదైతే ఉందో అది మహిళలకే ఇవ్వబడింది. ఇద్దరు సమానం కాదు, మహిళలు 2 అంచెలు ఎక్కువ, మగవాడు 1, ఆడవాళ్ళు 3. 3 = 1 కాదు కదా. సో ఆ విధంగా ఇద్దరు సమానం కాదు. మహిళలు మరి సమాన హక్కుల కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారంటే, ఎందుకంటే ఆ 3 ఉన్న ఆ 3కి గుర్తింపు లేదు, 1కి ఎక్కువ విలువ దొరుకుతుంది కనుక దాన్ని తగ్గించే ఒక గొప్ప ప్రయత్నం చెయ్యాలి. కనుక అందుకే ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవంలో మహిళ 3 గుణాల యొక్క త్రిగుణ గుణాలు అంటే సత్వ రజో తమో గుణాల యొక్క సమాహారం. ఒక గుణం ఉండదు, మీలో 3 గుణాలు ఉంటాయి. మిగతా మనుషులు అంటే మగవాళ్ళలో కానీ మిగతా 3లో ఏదో ఒక గుణం ఉంటుంది. స్త్రీకి 3 గుణాలు ఉంటాయి. ఎందుకు స్త్రీల పట్ల వివక్ష చూపిస్తారంటే ముందు 3 గుణాలు కూడా ఉంటాయి కాబట్టి. ఆ విధంగా ఈ యొక్క 3 గుణాల సమాహారం స్త్రీ. ఇది కేవలం భారతదేశంలోనే దానికి ఆ ప్రత్యేకమైన అంశం ఉంది. ఎందుకు ఉంది అంటే, మనం స్త్రీ అనే అక్షరం కానీ మనం చూస్తే, స్త్రీ అక్షరం మనకు తెలుసు కదా ఏంటది. ఎవరైనా తెలుగులో స్త్రీ ఎలా రాస్తారు? సా రాస్తారు, పైక రీ రాస్తారు, కింద తా రాస్తారు, ఆ కింద రా రాస్తారు, మళ్ళీ రావద్దు. అంటే రా అంటే రజోగుణం, తా అంటే తమోగుణం, సా అంటే సత్వగుణం. వీటన్నిటికీ కిరీటం, రికారం. ఆ విధంగా కిరీటాన్ని పెట్టారు. మన అక్షరంలోనే ఇంత అద్భుతమైన అంశాన్ని మనకు అందించారు. మనందరికీ కూడా మన భాష పట్ల తక్కువ భావన ఉంటుంది. మన భాష యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్క పదంలోనే అంత అంతరార్థాన్ని అందించిన ఒక గొప్ప సంస్కృతి మనలో దాగి ఉంది.